21 days లో 21 Python programs covering all concepts లో this is day 8. క్వశ్చన్ లోకి వెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ యూజింగ్ ఎనీ లైబ్రరీ ఫంక్షన్. ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు అసలు లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి. పైథాన్ లో ఆల్రెడీ కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఏంటంటే ఒక వర్డ్స్ కి దాని ప్రాపర్టీస్ ని ఆల్రెడీ అసైన్ చేసి ఉంటారు. దానిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ లెంత్, మాక్సిమం, మినిమం అలా. ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. hello.python అనే స్ట్రింగ్ ని టెక్స్ట్ లో స్టోర్ చేద్దాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి లెంత్ ఆఫ్ టెక్స్ట్ అని యూజ్ చేస్తే డైరెక్ట్ గా స్ట్రింగ్ ఒక లెంత్ డిటర్మైన్ చేస్తుంది. దీని ఒక లెంత్ వచ్చి 12. ఇదే క్వశ్చన్ ని వితౌట్ యూజర్ లైబ్రరీ ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటది? డౌట్ వచ్చిందా? రాకపోతే అయినా కూడా నేనే చెప్తానని వినండి. లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఎలా చేయాలో చూద్దాం. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ లో ఎస్ అని ఇచ్చుకుందాం. ఎస్ అంటే సమ్ వేరియబుల్ అని అర్థం చేసుకోండి. ఇనిషియల్ గా కౌంట్ ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ కౌంట్ చేసుకున్నప్పుడు ఇనిషియల్ గా 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి. తర్వాత ఫర్ లూప్ తీసుకొని క్యారెక్టర్ ఇన్ అంటే క్యారెక్టర్ మనం ఇచ్చే ఎస్ లో స్ట్రింగ్ లో లెటర్ ని కౌంట్ ప్లస్ చేసుకొని దాన్ని ఈక్వల్ టు 1 పెట్టుకోవాలా. అంటే ఒక ఆల్ఫాబెట్ ని కౌంట్ చేసుకుంటా 1 + 1 అట్లా చేసుకుంటే రిటర్న్ కౌంట్ చేస్తే లాస్ట్ లో టెక్స్ట్ ఈక్వల్ టు hello.python ఇచ్చుకుందాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ లెంత్ టెక్స్ట్ ఇచ్చుకుంటే ప్రింట్ అయిపోతుంది. ఇది వితౌట్ యూజింగ్ ఎనీ లైబ్రరీ ఫంక్షన్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకు. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.